హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సత్యమ్మ దేవస్థానానికి పోయినా ఒక్కొక్కళ్ళు చెప్తా ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. సిగిలుగట్ట బస్ ఎక్కినాను. అక్కడి నుంచి కొత్తనూరు గేటు బస్ ఎక్కి అక్కడ స్టాప్ అయ్యి 10 నిమిషాలు నడిస్తే గుడి వస్తుంది. ఫుల్ డీటెయిల్గా చెప్తా ఉన్నా మీకు. ನಾನು ಬಂದು ಅಮ್ಮನ ನಂಬಿ ಅಮ್ಮನ ಏನು ಕೇಳಿದ್ದೀನೋ ಅದೆಲ್ಲ ನನಗೆ ನಡೆಸ್ಕೊಟ್ಟವಳೆ. ಅದರಿಂದ ಅಮ್ಮನ ನಾನು ನಂಬಿದ್ದೀನಿ. ನನ್ನ ಮಕ್ಕಳ ಬಗ್ಗೆ, ನನ್ನ ಸಂಸಾರದ ಬಗ್ಗೆ ನಾನು ಅಂದ್ಕೊಂಡಿರೋದೆಲ್ಲ ಅಮ್ಮನ ನೆರವೇರಿಸವಳೆ. ನಮ್ಗೆ ಒಳ್ಳೇದಾಗೈತೆ. ಇವತ್ತು ಇನ್ನು ಮುಂದೆ ಹಿಂಗೆ ಒಳ್ಳೇದು ಮಾಡಲಿ ಅಂತ ಅಮ್ಮನ ನಾನು ನಂಬಿದ್ದೀನಿ. ಅಷ್ಟೇ. ಶಿಲ್ಪ ಮಾತಾಡಿ. ಅದಕ್ಕೆ ಬಂದಿದ್ರೆ ಒಳ್ಳೇದಾಗತ್ತೆ ಹೋಗಂದ್ರು. ಮನೆ ಕಟ್ಟಕ್ಕಾಗಿಲ್ಲ, ಅವಾಗೂ ಬಂದರೆ ಎಲ್ಲ ಆಗ್ತದಂದ್ರೆ ಅದರಿಂದ ನಮ್ಮ ಬಸ್ಸನ್ನ ಮನೆಯಲ್ಲಿ ಒಂದು ಹಸು ಚೆನ್ನಾಗಿದ್ದಿರಲಿ, ಒಬ್ಬ ಮನುಷ್ಯನು ಚೆನ್ನಾಗಿದ್ದಿರಲಿ, ಮನೆ ಸಂಸಾರ ಏನಾರ ತೊಂದರೆ ಆಗಿರಲಿ, ಆ ಅಮ್ಮನ ನಂಬ್ಕೊಂಡು ಬರ್ತೀರಿ. ಆ ಅಮ್ಮನ ನಂಬ್ಕೊಂಡು ಬಂದು ಆ ಅಮ್ಮನ ಸೇವೆ ಮಾಡಿ ಆ ಅಮ್ಮನೆಲ್ಲ ಒಳ್ಳೇದು ಮಾಡೋಣ ಅಂತ. ಅದರಿಂದ ನಾವು 20 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಯಾವ ದೇವರು ಹೆಸರು ಹೇಳಿ? ಯಾವ ದೇವರು? ಸತ್ಯಮ್ಮ ದೇವರು. ಎಲ್ಲಿ ಇರೋದು ಅದು ಹೇಳ್ತೀರಾ? ದೇವಸ್ಥಾನ ಇದು ಪಿಲ್ಪಾಪ್ನಲ್ಲಿ, ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋದು ದೇವಸ್ಥಾನ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ತಾಲೂಕು, ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು. ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು, ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ಜಿಲ್ಲೆ, ಶಿಡ್ಲಘಟ್ಟ ತಾಲೂಕು, ಪಿಲ್ಪಾಪ್ನಲ್ಲಿ ರೋಡ್ ಪಕ್ಕದಲ್ಲಿ ಇರೋದು. ತುಂಬ ಎಷ್ಟು ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀರಾ? ನಾವು 20 ವರ್ಷದಿಂದ ಬರ್ತಾ ಇದ್ದೀವಿ. ಒಳ್ಳೇದಾಯ್ತಲ್ಲ ನಿಮಗೆ? ನಿಮಗೆಲ್ಲ ಒಳ್ಳೇದಾಗಿದೆ. ತಾಯಿನ ನಂಬಬೇಕು. ಅಂದರೆ ತಾಯಿನ ನಂಬಬೇಕು, ಶ್ರದ್ಧೆಯಿಂದ ಅಮ್ಮನ ಬೆಳಗ್ಗೆ ಸಾಯಂಕಾಲ ಕಳ್ಕೊಂಡು ದೀಪ ಹಚ್ಬೇಕು. ಅಮ್ಮನ ಎಲ್ಲಿ ಹೋಗಲ್ಲ, ನಮ್ಮ ಹಿಂದೆನೇ ಇರ್ತಾಳೆ, ಒಳ್ಳೇದು ಮಾಡ್ತಾರೆ. ಅಮ್ಮನ ಅಷ್ಟೇ. ಅಷ್ಟೇ. ఆ పూజారిని అక్కడ ఉండి పూజ చేసేది. ఆ పూజారికి ఒంట్లో దేవుడు వచ్చి ఒక్కొక్కరిని పిలుస్తాడు. మనం ఏమన్నా ప్రాబ్లం ఉంటే మనసులో అనుకొని కూర్చోవాలి. ఆ పూజారి ఉన్నాడు కదా, ఆ పూజారికి ఒంట్లో వచ్చి సత్యమ్మ ఒక్కొక్కరిని పిలుస్తాడు. ఒక్కొక్కరిని ఎంత ఆశ్చర్యంగా ఉందో నాకే అర్థం కాలేదు. నన్ను పిలిచిండు, నేను పోయినా. ఎన్నో మందులకు పెళ్ళిళ్ళు అవ్వు, పిల్లలు లేకుండా ఉంటుంది, ఇంట్లో ప్రాబ్లము, స్థలం ఉన్నా ఇల్లు కట్టుకోలేక ఉంటారు. వాళ్ళందరూ ఎన్ని మందులు వచ్చిండ్రు, ఇక్కడే పరిహారం చెప్తారు. డబ్బులంతా ఏమి తీసుకోరు వాళ్ళు. ఎవరికి ఇంకా తెలియలేదు. జనాలు ఒక 30 మెంబర్సే వచ్చింది. ఎన్నో సంవత్సరాల నుంచే ఉందంట సత్యమ్మ తల్లి. షేర్ చేయండి, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా 10 మెంబర్స్కి రీచ్ అయ్యేటట్టు చేయాలి. ఎన్నో మందులు, ఎన్నో ప్రాబ్లంగా గుడి ఇక్కడ ఉందనేసి నేనంతా డీటెయిల్స్గా మీకు చెప్తా. ఈ గుడి ఎప్పుడు ఉండేలేదు. మంగళవారం, శుక్రవారం మాత్రమే ఉండేది. మంగళవారం, శుక్రవారం సాయంకాలం 4, 5 అంతవరకే ఉంటుంది. ఇంకెప్పుడు ఓపెన్ చేసేలేదు వాళ్ళు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక 30 మెంబర్స్ ఏమో వచ్చిండ్రు గుడికి. ఎవరికీ తెలియలేదు. ఎంత మిరాకల్ జరుగుతా ఉందో. అంత మిరాకల్ జరుగుతా ఉంది. మీరు ఒకసారి రండి. నేను అడ్రస్ అంతా లింక్‌లో ఇచ్చినాను. ఏమన్నా సమస్యలున్నా ఇక్కడికొచ్చినా పరిహారం చెప్తాడు. చూడండి ఆ పూజారికి ఆ సత్యమ్మ చాలా ఒంట్లోకొచ్చి ప్రశంసోత్సాహ ఒక్కొక్కరిని జీవితంలో పిలుస్తాడు. మಕ್ಕಳ భవిష్యత్తు పిలిస్తే ಒಂದು ಕಲ್ಯಾಣ ఇంకా ಪ್ರಾಪ್ತಿ తల్లి ಹೊಂದುತ್ತೆ కాడికి అలాగే పోయేసి అంత పరిహారం దొరకద్ది. ఒక లైక్ చేయండి. షేర్